సో బ్లీడింగ్ డిజార్డర్స్లో ప్రైమరీ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉండొచ్చు, సెకండరీ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉండొచ్చు అనమాట. సో ప్రైమరీ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే ప్రైమరీ హీమోస్టాసిస్ ఒకవేళ సరిగ్గా అవ్వకపోతే అప్పుడు ప్రైమరీ బ్లీడింగ్ డిజార్డర్స్ వస్తాయి. సో మామూలుగా ప్రైమరీ హీమోస్టాసిస్ అంటే ఏంటి అంటే ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎండోథీలియల్ ఇంజురీ జరిగిన ప్లేస్లో ప్లేట్లెట్స్ వచ్చి అన్నీ క్లంప్ అయిపోతాయి అన్నమాట. సో ఆ ఏరియా అనేది బ్లీడ్ అవ్వకుండా ఆర్ బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా అలాగా ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ అస్ ప్లేట్లెట్ ప్లగ్. సో అది ప్రైమరీ హీమోస్టాసిస్. సెకండరీ హీమోస్టాసిస్ వచ్చేసి బేసిక్గా ఈ ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఎక్కువసేపు ఉండదు. సో అందుకని ఇక్కడ ఒక ఫైబ్రిన్ మెష్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. సో ఆ ఫైబ్రిన్ మెష్ అనేది ఫామ్ అవ్వాలంటే లాట్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చి అక్కడ యాక్ట్ చేయాలి. సో ఇది ఫైబ్రిన్ క్లాట్ అంటాము, ఫైబ్రిన్ మెష్ ఉన్న ప్లగ్ని. ఇదేంటి అంటే ఫైబ్రిన్ వల్ల క్లాట్ అనేది స్టెబిలైజ్గా ఉంటుంది అనమాట. స్టెబిలైజెస్ ద ఫైబ్రిన్ క్లాట్. సో ఒకవేళ ప్లేట్లెట్స్ అబ్నార్మాలిటీస్ ఉంటే అది ప్రైమరీ బ్లీడింగ్ డిజార్డరు, ప్రైమరీ హీమోస్టాసిస్తో ప్రాబ్లం. ఒకవేళ క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లం ఉంటే సెకండరీ ప్రాబ్లం అనమాట. సో నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఎండోథీలియల్ ఇంజురీ జరిగినప్పుడు, ఎండోథీలియల్ ఇంజురీ జరిగింది, ఓకే, అండ్ ఇదంతా నార్మల్ ఎండోథీలియం అనమాట. సో ఈ ఎండోథీలియల్ ఇంజురీ జరిగిన దగ్గర ఈ సర్ఫేస్ నుంచి కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ప్లేట్లెట్స్ ఇక్కడికి వస్తాయి. సో బేసిక్గా ప్లేట్లెట్స్ ఇంజ్యూర్డ్ ఎండోథీలియంకి ఒక వయా 1 ఫ్యాక్టర్ బైండ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫ్యాక్టర్ పేరు వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్. సో ఇది ఇంజ్యూర్డ్ ఎండోథీలియంని వచ్చిన ప్లేట్లెట్కి కనెక్ట్ చేస్తుంది అనమాట, ఈ వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్. ఓకే, ఎప్పుడైతే ఇది ఎండోథీలియంకి అటాచ్ అయిందో త్రూ వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ యాక్టివేట్ అయిపోయి ప్రోథ్రోంబాటిక్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో వాటర్ది అంటే TXA2, ADP, ఇంకా మనం ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 అనేది కూడా ఇంకొకటి రిలీజ్ చేస్తుంది. సో మెయిన్గా TXA2 అండ్ ADP రిలీజ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ యాక్టివేట్ కూడా అవుతాయి అండ్ ఈ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తాయి. సో యాక్టివేటెడ్ ప్లేట్లెట్స్కి వేరే ప్లేట్లెట్స్ వచ్చి అటాచ్ అవుతుంది అనమాట. సో అటాచ్ అయ్యేది GP2B3A ద్వారా అటాచ్ అవుతుంది. సో వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ దీనికి కనెక్ట్ చేస్తుంది కదా. సో బేసికలీ దేనికి కనెక్ట్ చేస్తుంది అంటే GP1Bకి కనెక్ట్ చేస్తుంది అనమాట ఎండోథీలియంని. ఓకే, అదే వేరే ప్లేట్లెట్కి కనెక్ట్ చేసేది మాత్రం GP2B3A. ఓకే, ఇది అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ ప్లేట్లెట్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుందంటే ఈ ఎవ్రీడే ఫ్రిక్షన్ ఉంటుంది కదా, దీనివల్ల ఎండోథీలియం అనేది కాన్స్టెంట్గా డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. ప్లేట్లెట్ ఇక్కడికి వచ్చి ప్లగ్ లాగా ఫామ్ చేస్తే లైక్ బ్లీడింగ్ అనేది అవ్వదు. బట్ ఒకవేళ ఆ ప్లేట్లెట్ ప్లగ్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఈ ఎవ్రీడే ఫ్రిక్షన్ వల్ల పెటికి, బ్రూయిజింగ్, సాఫ్ట్ టిష్యూస్లోకి, ఎపిస్టాక్సిస్, మెనోరేజియా, ఎందుకంటే ఆ వెజల్స్లో ప్లేట్లెట్ ప్లగ్ ఫామ్ అవ్వదు కాబట్టి, అండ్ ఆల్సో గమ్ లీడ్స్. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్లేట్లెట్స్ సరిగ్గా పనిచేయకపోవడానికి. సో 1 ఫ్యాక్టర్స్ ITP, తర్వాత TTP, HUS, తర్వాత వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్. ITP వచ్చేసి అక్వైర్డ్, ఎందుకంటే ఆటోఇమ్యూన్ డిస్ట్రక్షన్ వల్ల. TTP, HUS ఎందుకు జరుగుతాయంటే మైక్రో యాంజియోపతిక్ హీమోలైటిక్ అనీమియా వల్ల, అది చిన్న థ్రాంబై ఫామ్ అయిపోయి అది షియర్ చేసి అనీమియా కాజ్ చేస్తుంది. RBC షియర్ చేసి డిస్ట్రాయ్ చేసి అనీమియా కాజ్ చేస్తుంది. అండ్ చిన్న మైక్రో థ్రాంబై వల్ల ప్లేట్లెట్ కన్జంప్షన్ అయిపోతుంది అండ్ ప్లేట్లెట్స్ ఉండవు అనమాట బేసిక్గా ఇక్కడ ప్లగ్ ఫామ్ చేయడానికి. వాన్ విల్లీబ్రాండ్ డిసీజ్ అనేది ఏంటి అంటే ఆటోసోమల్ డామినెంట్ డిసార్డర్ అనమాట. సో బేసికల్గా ఇందులో వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ అనేది డెఫిషియెంట్ ఉంటుంది. అండ్ వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే బ్లడ్లో ఫ్యాక్టర్ 8తో పాటు కలిసి తిరుగుతుంటుంది అనమాట.
సో ఏమవుతుందంటే వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్ తక్కువ ఉండడం వల్ల ఫ్యాక్టర్ 8 కూడా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ దానివల్ల ఏపీటీటీ పెరిగినట్టు అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది నార్మలే ఉంటుంది. స్ట్రెస్, ఓసీపీస్, లివర్ డిస్ఫంక్షన్ ఈ అన్ని కేసెస్లోని వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్ 8ని ఎండోథీలియం కంటిన్యూస్గా రిలీజ్ చేస్తుంటుంది అనమాట. సో ఎప్పుడైనా మనము వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంది అని సస్పెక్ట్ చేసినప్పుడు వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్ లెవెల్స్ ఆర్ వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్ యాంటీజెన్ ఇంకా దాని యాక్టివిటీని టెస్ట్ చేయొచ్చు. కానీ ఈ కండిషన్స్లో ఆల్రెడీ ఎక్కువే ఉంటుంది కాబట్టి నార్మల్గా రావచ్చు. సో ఈ కండిషన్స్ రిజాల్వ్ అయినాక టెస్ట్ చేస్తే బెటర్ అనమాట. సో ట్రీట్మెంట్ ఆఫ్ వాన్ విలిబ్రాండ్ డిసీజ్ వచ్చేసి డెస్మోప్రెసిన్ ఆర్ డిడిఏవిపి. సో బేసిక్గా డిడిఏవిపి ఏం చేస్తుందంటే డిడివిపి ఎండోథీలియం నెల్లి స్టిమ్యులేట్ చేసి ఫ్యాక్టర్ 8ని ఇంకా వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేసేలాగా చేస్తుంది అనమాట. సో అది వాన్ విలిబ్రాండ్ డిసీజ్. తర్వాత జీపీ 1బిలో ఒకవేళ ఇష్యూ ఉంది అంటే అప్పుడు అది ఎండోథీలియం కనెక్ట్ అవ్వలేదు కదా. సో బర్నార్డ్ సోలియర్ సిండ్రోమ్, ఇందులో జాయింట్ ప్లేట్లెట్స్ ఉంటాయన్నమాట. అండ్ రిస్టోసెటిన్ కోఫాక్టర్ అస్సే అనేది ఇందులో ఎలివేటెడ్ ఉంటుంది. జీపీ 2B3Aలో అబ్నార్మాలిటీ ఉంటే ప్లేట్లెట్ అగ్రిగేషన్ అబ్నార్మాలిటీ ఉంటుంది. దాని పేరు గ్లాన్స్మాన్స్ థ్రాంబస్థీనియా అనమాట. ఇందులో ప్లేట్లెట్స్ నార్మల్ సైజే ఉంటాయి అండ్ రిస్టోసెటిన్ కోఫాక్టర్ అస్సే అనేది నార్మల్ ఉంటుంది. సో అడిషన్ ఎక్కడైతే అబ్నార్మల్ ఉంటుందో అక్కడ రిస్టోసెటిన్ యాక్టివిటీ అనేది కూడా అబ్నార్మల్ ఉంటుంది అనమాట. సో బేసికలీ ఇక్కడ కూడా రిస్టోసెటిన్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది వాన్ విలిబ్రాండ్ డిసీజ్లో కూడా. అది మ్యాటర్. నెక్స్ట్ యురేమియా ఇంకా మల్టిపుల్ మైలోమా, ఎన్ఎసైడ్స్ అండ్ ఆస్పిరిన్ ఇంకా ఇవన్నీ కాజెస్ అనమాట ప్లేట్లెట్ డిస్ఫంక్షన్ అవ్వడానికి. సెకండరీ హీమోస్టాసిస్ అంటే ఏంటి అంటే సో బేసికల్లీ ఈ ఇంట్రిన్సిక్ పాత్వే ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ఏమవుతుందంటే టిష్యూ ఫ్యాక్టర్ రిలీజ్ అయిపోయి ఫ్యాక్టర్ 7ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ఫ్యాక్టర్ 7 వెళ్ళి ఫ్యాక్టర్ 10ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఫ్యాక్టర్ 10 ప్రోథ్రోంబిన్ టు థ్రోంబిన్ని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఫ్యాక్టర్ 5 కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫ్యాక్టర్ 5 ఇక్కడ హెల్ప్ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే 12, 11, 9 ఇంకా తర్వాత 10 డైరెక్ట్లీ, ఇక్కడ 8 హెల్ప్ చేస్తుంది. సో బేసికల్లీ ఏంటి అంటే 12 డెఫిషియన్సీలో అంత బ్లీడింగ్ ఏమి ఉండదు. బట్ 9, 8 డెఫిషియన్సీస్లో చాలా బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది కిందకి వస్తున్న కొద్దీ బ్లీడింగ్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రావడం వల్ల ఈ థ్రోంబిన్ లా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అంతా కామన్ పాత్వే అనమాట. ఈ థ్రోంబిన్ వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఫైబ్రినోజన్ని క్లీవ్ చేసి ఫైబ్రిన్ లాగా కన్వర్ట్ చేస్తుంది అండ్ ఫైబ్రిన్ వెళ్ళి క్లాట్ని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇదంతా కామన్ పాత్వే. సో బేసిక్గా మనకి ఇది ఇంపార్టెంట్. సో ఈ క్లాట్ స్టెబిలైజేషన్ లేకపోతే ఏమవుతుంది అంటే డిలేడ్ బ్లీడింగ్ అవుతుంది. అంటే ఇనీషియల్గా బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది ప్లేట్లెట్ ప్లగ్ వల్ల, బట్ తర్వాత ఇంకా ఆపడానికి ఏమి ఉండదు. అందుకని డిలేడ్ బ్లీడింగ్ అవుతుంది లైక్ పోస్ట్ ఆప్ కేసెస్లో అట్లా ఆఫ్టర్ సర్జరీ. ఇంకా దాని తర్వాత ఈ డీప్ టిష్యూస్లో ఇంకా జాయింట్స్లో ఈ ఫైబ్రిన్ క్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట హోల్డ్ చేయడము. ఎందుకంటే అక్కడ హై రెసిస్టెన్స్ ఫ్లో అంటే ఫ్లో చాలా ఎక్కువ వెలాసిటీతో జరుగుతుంటుంది కాబట్టి జస్ట్ ప్లేట్లెట్ ప్లగ్ ఎక్కువసేపు ఉండలేదు. అందుకని అక్కడ ఫైబ్రిన్ క్లాట్ ఫామ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో జాయింట్స్లో ఒకవేళ అది ఫామ్ అవ్వదు కాబట్టి హిమోర్థ్రోసిస్ అంటే జాయింట్స్లో బ్లీడింగ్ వస్తుంది. అండ్ మజిల్స్లో కూడా అంతే, మజిల్స్లో కూడా అది ఉండదు కదా, సో ఎక్కువసేపు సో హెమటోమాస్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ ఉంటే అప్పుడు దాన్ని హీమోఫిలియా ఏ అంటాము, ఇది ఎక్స్ లింక్డ్ అనమాట. అండ్ ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ ఉంటే దాన్ని హీమోఫిలియా బి అంటాము, ఇది కూడా ఎక్స్ రెసెసివ్ అగైన్.
అండ్ హీమోఫిలియా సి మాత్రం ఫ్యాక్టర్ 11. హీమోఫిలియా సి ఇస్ ఫ్యాక్టర్ 11 ఈజ్ డెఫిషియంట్. ఇది కాదు, ఇది ఎక్స్ లింక్డ్ కాదు. ఓకే, తర్వాత సో ఇక్కడ ఏమవుతుంది, ఏపీటీటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇంట్రెన్సిక్ పాత్వే అన్నిట్లో ఏపీటీటీ పెరుగుతుంది, ఎక్స్ట్రెన్సిక్లో పీటీ పెరుగుతుంది. సో బేసిక్గా పీటీ ఓన్లీ ఎక్కడ పెరుగుతుంది అంటే ఫ్యాక్టర్ 7 ఎక్కడైతే డెఫిషియెంట్ ఉందో అక్కడ. సో ఫ్యాక్టర్ 7 అనేది ఫాస్ట్గా ఎప్పుడు డిప్లీట్ అవుతుంది అంటే వాఫరిన్ యూజ్ చేసినప్పుడు. ఎందుకంటే ఇది వైటమిన్ కే మీద యాక్ట్ చేస్తుంది. బేసిక్గా వాఫరిన్ దేని ఇన్హిబిట్ చేస్తుంది అంటే వైటమిన్ కే ఎపాక్సైడ్ రిడక్టేజ్. అంటే బేసిక్గా ఇన్యాక్టివ్ వైటమిన్ కేని యాక్టివ్ వైటమిన్ కే లాగా చేస్తుంది అనమాట. దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది వెళ్ళి. సో నార్మల్గా వైటమిన్ కే ఏం చేస్తుంది అంటే ఈ 2, 7, 9, 10 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్యాక్టివ్ వీటిని యాక్టివేట్ చేస్తుంది. ఇంకా ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ కూడా అనమాట. సో నార్మల్గా ఏమవుతుందంటే అన్నిటికంటే దీనికి చాలా చిన్న హాఫ్ లైఫ్ ఉంటుంది ఫ్యాక్టర్ 7కి. సో తొందరగా అది డిప్లీట్ అయిపోతుంది అనమాట. సో అందుకని పీటీ ప్రొలాంగేషన్ అనేది చూడొచ్చు వాఫరిన్, ఎందుకంటే అది ఇన్హిబిట్ చేస్తున్న కొద్ది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో బాడీలో న్యాచురల్గా ఉన్న వైటమిన్ కే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, కానీ 7 ఎప్పటికప్పుడు తొందరగా వెళ్ళిపోతుంది కాబట్టి పీటీ అనేది ప్రొలాంగేషన్ అవుతుంది. కాకపోతే వాఫరిన్ టాక్సిసిటీలో బోత్ పీటీ అండ్ ఈపీటీటీ అన్నీ తగ్గిపోతాయి అనమాట. సో లివర్ నార్మలీ స్టోర్స్ వైటమిన్ కే. లివర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వైటమిన్ కే ఇంకా అందులో సరిగ్గా స్టోర్ అవ్వదు కాబట్టి ఇంకా అన్నీ పెరుగుతాయి అనమాట. అప్పుడు 2, 7, 9, 10 అన్నీ డిప్లీట్ అయిపోతాయి కాబట్టి బోత్ పీటీ పెరుగుతుంది అండ్ ఏపీటీటీ కూడా పెరుగుతుంది లివర్ ఫెయిల్యూర్లో. అండ్ సివియర్ వైటమిన్ కే డెఫిషియన్సీలో కూడా అంతే, పీటీ ఏపీటీటీ రెండు పెరుగుతాయి అన్నమాట. తర్వాత డిఐసిలో ఏమవుతుందంటే మల్టిపుల్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి బాడీలో. సో కన్జంప్షన్ కోయాగులోపతి జరుగుతుంది అనమాట. అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ అందులో వెళ్ళిపోతాయి అండ్ థ్రోంబోసైటోపెనియా కూడా అవుతుంది. సో దానివల్ల బోత్ పీటీ అండ్ ఏపీటీటీ పెరుగుతుంది అనమాట డిఐసిలో. బట్ ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కడ యూజ్ అవ్వవు అంటే టీడీపీహెచ్యుఎస్లో యూజ్ అవ్వవు. అందుకని టీడీపీహెచ్యుఎస్ రెండిట్లో మైక్రోథ్రోమా ఉంటాయి, బట్ పీటీ ఏపీటీటీ నార్మల్గానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో బేసిక్గా ఎప్పుడైనా ప్రైమరీ బ్లీడింగ్ డిజార్డర్, ప్రైమరీ హీమోస్టాస్తో ప్రాబ్లం ఉంది అంటే ఓన్లీ ప్లేట్లెట్స్ ఐదర్ తక్కువ ఉంటాయి ఆర్ సరిగ్గా ఫంక్షన్ చేయవు అనమాట. కానీ పీటీ ఏపీటీటీ జనరల్గా నార్మల్గానే ఉంటాయి అన్లెస్ ఇట్స్ వాన్ విలిబ్రాండ్ డిసీజ్. వాన్ విలిబ్రాండ్ డిసీజ్లో ఏపీటీటీ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ సెకండరీ బ్లీడింగ్ డిజార్డర్ వచ్చేసి ఇందులో మెయిన్గా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి అబ్నార్మల్ ఉంటాయి. సో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అది డెఫిషియెంట్ ఉండొచ్చు, లేకపోతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్కి ఇన్హిబిటర్స్ ఉండొచ్చు అనమాట. సో దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే మిక్సింగ్ స్టడీ. సో మిక్సింగ్ స్టడీస్లో మనం ఏం చేస్తామంటే ఒక బ్లడ్ శాంపుల్ తీసుకొని సపోజ్ అందులో ఫ్యాక్టర్ 8 లేదు, ఫ్యాక్టర్ 8 అయితే డెఫిషియెంట్ ఉంది, లేకపోతే ఫ్యాక్టర్ 8కి అదో ఇన్హిబిటర్ ఉంది. ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఈ శాంపుల్ తీసుకొని వీళ్ళకి ఏపీటీటీ ఎక్కువ ఉందనుకోండి, సో ఫస్ట్ ఫ్యాక్టర్ 8 యాడ్ ఫ్యాక్టర్ 8ని ఇచ్చాం మనం, రీప్లేస్ చేస్తే ఇప్పుడు ఏపీటీటీ నార్మల్ అయిపోతే అప్పుడు డెఫిషియెంట్ ఉన్నట్టు. ఇంకా మనము ఎంత ఫ్యాక్టర్ 8 యాడ్ చేసినా కూడా నార్మల్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఇన్హిబిటర్ ఉన్నట్టు అనమాట అందులో. ఓకే, సో అట్లా డిఫరెన్షియేట్ చేస్తాం. సో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇన్హిబిటర్స్ ఉండొచ్చు. సో పీటీ అన్న పెరగచ్చు ఆర్ ఏపీటీటీ అన్న పెరగచ్చు. ఇది ఫ్యాక్టర్ 7 డెఫిషియెంట్ ఉన్నప్పుడు, ఇవి రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ డెఫిషియెంట్ ఉన్నప్పుడు ఏపీటీటీ పెరగచ్చు, రెండు కూడా పెరగచ్చు. అండ్ దిస్ అలాంగ్ విత్ దిస్ ఇస్ సీన్ ఇన్ డిఐసి. ఓకే, సో ఏపీటీటీ వాన్ విలిబ్రాండ్ డిసీజ్లో పెరగచ్చు అనమాట. ఓకే, ఆల్ రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే హీమోఫిలియా ఏ, బి
సి, వైటమిన్ కే డెఫిషియన్సీ, లివర్ డిసీజ్, డిఐసి అండ్ వాఫరిన్ ఎఫెక్ట్. ఓకే, సో ట్రీట్మెంట్ ఏం చేయాలి అంటే ఫ్యాక్టర్ హిమోఫిలియా ఏలో ఫ్యాక్టర్ 8 అనేది డెఫిషియెంట్ ఉంది, ఎక్స్ లింక్డ్. మనం అనుకున్నట్టు ఏపీటీటీ పెరుగుతుంది కానీ పీటీ నార్మల్గానే ఉంటుంది. అండ్ ప్రెజెన్స్ విత్ హెమాథ్రోసిస్, బ్లీడింగ్ ఆఫ్టర్ ట్రామా. సో ట్రీట్మెంట్ వచ్చేసి డెస్మోప్రెసిన్ ఇవ్వాలి ఇఫ్ నాన్ అర్జెంట్, బట్ అర్జెంట్ అయితే మాత్రం ఫ్యాక్టర్ 8 ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేయాలన్నమాట. హిమోఫిలియా బి ఆల్సో కాల్డ్ as క్రిస్మస్ డిసీజ్, ఫ్యాక్టర్ 9 అనేది డెఫిషియెంట్ ఉంటుంది, ఎక్స్ లింక్డ్. మళ్ళీ ఏపీటీటీని పెరుగుతుంది, సేమ్ హిమాథ్రోసిస్, డిలేడ్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతారు. ఇక్కడ ఫ్యాక్టర్ 9 అనేది ఇవ్వాలన్నమాట. హిమోఫిలియా సిలో ఫ్యాక్టర్ 11 అనేది అబ్నార్మల్ ఉంటుంది, ఇది ఆటోజోమల్ రెసెసివ్, మళ్ళీ సేమ్ ఏపీటీటీ పెరుగుతుంది. కానీ మనం అనుకున్నాం కదా పైకి వెళ్తున్న కొద్ది బ్లీడింగ్ తగ్గుదని, సో వీళ్ళు జస్ట్ మైల్డ్ బ్లీడింగ్తోనే ప్రజెంట్ అవుతారు. ఇక్కడ కూడా సేమ్ ఫ్యాక్టర్ 11 ఇచ్చేసేయాలి కాన్సన్ట్రేట్. అండ్ వైటమిన్ కే డెఫిషియన్సీలో ఏమవుతుంది, అన్నీ తగ్గుతాయి 2, 7, 9, 10. సో పీటీ పెరుగుతుంది, ఏపీటీటీ కూడా పెరుగుతుంది. కాకపోతే పీటీ ఎర్లీగా పెరుగుతుంది ఎందుకంటే ఫ్యాక్టర్ 7 తొందరగా, దాని హాఫ్ లైఫ్ చాలా తక్కువ కాబట్టి అది పోతుంది అనమాట 3 days అంతా. సో పీటీ పెరుగుతుంది లేట్గా, ఏపీటీటీ కూడా పెరుగుతుంది. సో ట్రీట్మెంట్ వచ్చేసి వైటమిన్ కేస్తో సరిపోతుంది. అండ్ లివర్ డిసీజ్లో ఏంటి అంటే సింథసిస్ ఉండదు అనమాట క్లాటింగ్ ఫ్యాక్టర్స్ది, అండ్ పీటీ ఏపీటీటీ 2 పెరుగుతాయి. సో దే ప్రెజెంట్ విత్ బ్లీడింగ్, బ్రూజింగ్ అవన్నీ. ఓకే, అండ్ అండర్లయింగ్ డిసీజ్ని ట్రీట్ చేయాలి. అలాంగ్ విత్ దట్ వీ కెన్ గివ్ ఎఫ్ఎఫ్పి బికాజ్ ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్ కూడా ఉండదు కాబట్టి. అండ్ డిఐసిలో ఏంటి అంటే ట్రీట్ ద కాజ్, గివ్ ఎఫ్ఎఫ్పి, ప్లేట్లెట్స్. వాఫరిన్లో వైటమిన్ కే, ఎఫ్ఎఫ్పి ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దీస్ 2 disorders. సో రెస్ట్ వచ్చేసి మనకి హిట్ అండ్ అప్లా అనమాట. సో హిట్ ఎందుకు వస్తుంది, అప్లా ఎందుకు వస్తుంది. హెపరిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా, హిట్. సో హిట్ అనేది ఇనిషియల్గా వాళ్ళు కనుక్కున్నప్పుడు దీనికి 2 forms ఉన్నాయి అనుకున్నారు, బట్ యాక్చువల్ హిట్ ఏంటంటే ఇదే హిట్ 2, హిట్ 1 కాదు. సో హిట్ 1లో ఏంటి అంటే బేసిక్గా హెపరిన్ ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు ప్లేట్లెట్ యాక్టివేషన్ని కాజ్ చేసి కొంచెం థ్రాంబే అక్కడిక్కడ థ్రాంబే కాజ్ చేస్తుంది. కాకపోతే అవి మళ్ళీ లైజ్ అయిపోయి మళ్ళీ ఇంకా అడిషనల్ రిస్క్ ఆఫ్ థ్రాంబస్ అనేది ఏం ఉండదన్నమాట. సో ఇనీషియల్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది, అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫిజియలాజికల్ మెకానికల్ రెస్పాన్స్ టు హెపరిన్ అనమాట. సో ఇనిషియల్ అగ్రిగేషన్, యాక్టివేషన్ ఉంటుంది. సో దానివల్ల ప్లేట్లెట్స్ కొంచెం తగ్గుతాయి, బట్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50%. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ హెపరిన్, ఇంకా స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఏం లేదు దీనికి. కానీ హిట్ 2 విచ్ ఈజ్ ఆల్సో ద రియల్ హిట్, అసలు ఇది ఎందుకు వస్తే ఏం జరుగుతుంది. సో బేసిక్గా ఎప్పుడైనా హెపారిన్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది అంటే యాంటీథ్రోమిన్ 3ని ఎతికి యాంటీథ్రోమిన్ 3 2 typesగా యాక్ట్ చేస్తుంది. ఒకటేమో ఫ్యాక్టర్ 10Aని ఇన్హిబిట్ చేస్తుంది, ఫ్యాక్టర్ 2Aని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫ్యాక్టర్ రెండింటిని ఇన్హిబిట్ చేసేది అన్ఫ్రాక్షనేటెడ్ హెపరిన్, ఓన్లీ దీన్ని మాత్రమే పొటెన్షియేట్ చేసేది మాత్రం లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్. సో బేసిక్గా దీనివల్ల ఏంటి అంటే క్లాట్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. ఓకే, అందుకని దీన్ని యాంటీకోయాగులెంట్ లాగా వాడతాం. కానీ ఈ హెపారిన్కి ఇంకొక తీట కూడా ఉంటుంది, ఇది బేసిక్గా పాజిటివ్ చార్జ్డ్ అయాన్ అనమాట. అందుకని ఇది నెగటివ్ చార్జ్డ్ PF4కి వెళ్ళి అటాచ్ అయిపోతుంది అనమాట. సో బేసిక్గా ఇప్పుడు PF4 అంటే ఏంటంటే కొన్ని ప్లేట్లెట్స్ మామూలుగా సర్క్యులేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫర్ నో రీజన్ దే గెట్ యాక్టివేటెడ్, ఆర్ చిన్న ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్లో జరుగుతుంది, లైక్ ఎనీ స్మాల్ ఇన్ఫ్లమేషన్ బికాస్ ఆఫ్ ఈవెన్ ఐవీ క్యాథెటర్ ప్లేస్మెంట్ కానీ హాస్పిటల్లో ఉన్నా కానీ సర్జికల్ స్ట్రెస్ కానీ ఎనీథింగ్, ఈ ప్లేట్లెట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. యాక్టివేట్ అయిపోయి ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 అనేది రిలీజ్ చేస్తాయి అన్నమాట సర్క్యులేషన్లోకి. ఈ PF4 అనేది
ఏం చేస్తుంటుందంటే యాక్టివేటెడ్ ప్లేట్లెట్స్ నుంచి వచ్చి సర్క్యులేట్ అవుతుంటుంది. సో హెపరిన్ వెళ్ళి దీనికి నార్మల్గా బైండ్ అవుతుంది నార్మల్ పీపుల్, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కానీ కొందరు అన్లక్కీ పీపుల్లో ఏమవుతుందంటే ఈ హెపారిన్ అండ్ ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 కాంప్లెక్స్ని ఇమ్యూన్ సిస్టమ్ చూసి ఏమనుకుంటుందంటే ఇది ఫారెన్ యాంటీజెన్, మనం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇమ్యూన్ సిస్టమ్ దీనికి అగెన్స్ట్గా ఐజీజీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇట్లా నార్మల్గా తిరుగుతున్న ఈ హెపరిన్ ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 అప్పుడప్పుడు వచ్చి ప్లేట్లెట్స్ మీద వాళ్తాయి అనమాట. సో ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 హెపరిన్ కాంప్లెక్స్ అనేది వచ్చి వాళ్తాయి అనమాట అప్పుడప్పుడు. సో బేసిక్గా దీనికి ఈ ఐజీజీ వచ్చి అటాచ్ అయిపోయి ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఈ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల దీని టేల్తోని ఒక రిసెప్టర్ FC γ2 రిసెప్టర్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే ఈ రిసెప్టర్ని యాక్టివేట్ చేసిందో ఇది కంప్లీట్గా ప్లేట్లెట్ యాక్టివేట్ అయిపోయి ఇంకా PF4ని TXA2ని ADPని రిలీజ్ చేస్తుంది అనమాట బయటికి. సో ఇవేంటి అంటే సిగ్నల్స్ ఎందుకు అంటే ఇంకా ఇంకొన్ని ప్లేట్లెట్స్ని యాక్టివేట్ చేసి తీసుకురావడానికి. ఓకే, సో ఇంకా యాక్టివేట్ అవుతాయి, ఇంకా ఈ ప్లేట్లెట్స్ అనేవి దగ్గరకు వస్తాయి. సో ఇంకా ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 అనేది ఇంకా రిలీజ్ అయిందా కాబట్టి మళ్ళీ ఆ హెపరిన్ ఏదైతే సర్క్యులేషన్లో ఉందో అది వెళ్ళి దానికి బైండ్ అయ్యి ఈ కాంప్లెక్స్ వచ్చి ప్లేట్లెట్ సర్ఫేస్ మీద బైండ్ అయ్యి మళ్ళీ ఐజీజీ వచ్చి దీనికి అటాచ్ అయ్యి మళ్ళీ అది ఇంకా స్టిమ్యులేట్ చేసి ఇవన్నీ రిలీజ్ చేయించి మళ్ళీ ఇంకా ఎక్కువ ప్లేట్లెట్స్ వచ్చి సో అది ఒక విషువస్ సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. సో అన్ని యాక్టివేట్ ప్లేట్లెట్స్ ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా థ్రాంబస్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. సో థ్రాంబస్ అనేది ఫామ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ థ్రాంబస్లన్నీ ఫామ్ అయిపోవడం వల్ల ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల థ్రాంబోసైటోపీనియా వస్తుంది అనమాట. ఓకే, సో హిట్ అనేది ప్రోథ్రాంబోటిక్ స్టేట్. ఓకే, బికాజ్ ఆఫ్ ప్లేట్లెట్ యాక్టివేషన్. ఎందుకు అంటే ఈ ఆటో యాంటీబాడీస్ అనేవి వెళ్ళి ప్లేట్లెట్ మీద ఉన్న PF హెపరిన్ ఫ్యాక్టర్ని అంటుకొని ప్లేట్లెట్ని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల ప్లేట్లెట్స్ అన్నీ యూజ్ అయిపోవడం వల్ల మనకి థ్రాంబోసైటోపీనియా వస్తుంది. ఎంత థ్రాంబోసైటోపీనియా వస్తుంది అంటే అరౌండ్ ప్లేట్లెట్స్ అరౌండ్ 20,000 to 150,000 వరకు ఉంటాయన్నమాట రేంజ్. బట్ 50% డ్రాప్ అవుతుంది. ఎప్పుడు డ్రాప్ అవుతుంది అంటే ఈ ఆటో యాంటీబాడీస్ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి అట్లీస్ట్ 5 to 7 days పడుతుంది అనమాట. సో 5 to 7 days ఆఫ్టర్ ఇనిషియేషన్ ఆఫ్ హెపారిన్ ఇనిషియేషన్ టైం పట్టచ్చు. బట్ ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ ముందే లైక్ హాస్పిటలైజ్ ఒక 30 to 90 days ముందే హాస్పిటలైజ్ అయి ఉంటే ఆ యాంటీబాడీస్ అప్పుడే ఫామ్ అయిపోయి ఉంటాయి అండ్ వాటి హాఫ్ లైఫ్ వచ్చేసి 120 days అనమాట. సో అందుకని 30 to 90 days టైం ఫ్రేమ్లో ప్రియర్ హాస్పిటలైజేషన్ ఉంటే అప్పుడు ఇన్ని డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు ఇట్ విల్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఓకే, సో అది జరుగుతుంది. సో థ్రాంబోసిస్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే బోత్ ఆర్టరీస్లో జరుగుతుంది అండ్ వీన్స్లో కూడా జరుగుతుంది అనమాట ఈ థ్రాంబోసిస్ ఏదైతే ఉందో. సో వీన్స్లో జరిగినప్పుడు మనకి DVT వస్తుంది మోస్ట్ కామన్గా అండ్ దీనివల్ల PE కూడా రావచ్చు. బట్ ఆర్టీరియల్లో మనకి ఎక్కడెక్కడ వస్తుంది ఆర్టీరియల్లో అంటే లింబిషీమియా, స్ట్రోక్ అట్లాంటివి జరగవచ్చు అనమాట. ఓకే, స్ట్రోక్ అవన్నీ జరగవచ్చు అనమాట. దట్స్ ఇట్. సో దట్ ఈస్ హిట్ టైప్ 2. సో రైట్, సో మనకి ఇప్పుడు డయాగ్నోసిస్ ఎలా చేయాలి అంటే ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 యాంటీబాడీస్ చూసుకోవాలన్నమాట మనం. అవి ప్రజెంట్ ఉంటే డయాగ్నోసిస్ అయినట్టు. కన్ఫర్మేషన్ ఎలా చేస్తాము అంటే సెరటోనిన్ రిలీజ్ అస్సే ద్వారా కన్ఫర్మేషన్ చేయవచ్చు అనమాట. హౌ విల్ యూ ట్రీట్ ఇట్ అంటే డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్స్
ఒకవేళ మనం చేస్తే ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ అనేవి అగ్రిగేట్ అయినా కూడా ఇంకా ఫైబ్రిన్ కోయాగులేషన్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వకుండా ఫైబ్రిన్ స్ట్రాండ్స్ అనేవి వచ్చి క్లాట్ని స్టెబిలైజ్ చేయకుండా ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్స్ వచ్చేసి మనకి ఆర్గట్రోబన్ ఇంకా లెపిరుడిన్, బివాలిరుడిన్ ఇవన్నీ యూజ్ చేయవచ్చు అనమాట. డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్స్ అన్నీ యూజ్ చేయవచ్చు. సో అది హిట్ ఇన్ ఎ నట్షెల్. 50% డ్రాప్ 5 to 7 days ఆర్ 30 to 90 days ఆర్టీరియల్ వీనస్ థ్రాంబోసిస్. సో బేసికల్గా 4T స్కోర్ ఉంటుంది అనమాట ఇందులో. ఫస్ట్ టీ వచ్చేసి థ్రాంబోసిస్, ఆర్టీరియల్ వీనస్ థ్రాంబోసిస్. సెకండ్ టీ వచ్చేసి టైమింగ్ ఏంటి అంటే 5 to 7 days. ఇంకా ప్రీవియస్ 30 to 90 daysలో హాస్పిటలైజేషన్ అయితే అప్పుడు కూడా అది తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి థ్రాంబోసైటోపీనియా 50% డ్రాప్. అండ్ ఇంకొకటి వచ్చేసి రూల్ అవుట్ ద అదర్ కాజెస్. సో 4T స్కోర్ యూజ్ చేయొచ్చు అనమాట.